జున్ను ఇష్టపడని వాళ్ళు ఉంటారా? తినాలనిపించినప్పుడల్లా జున్ను చేసుకోవాలంటే జున్ను పాలు దొరకాలి కదా. జున్ను పాలే అవసరం లేని గడ్డ లాంటి జున్ను ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దామా. మీలో చాలా మందికి ఈ పాటికే జున్ను పౌడర్ ప్యాకెట్స్ గురించి తెలిసే ఉంటుంది. ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదండోయ్. జున్ను తినాలనిపించినప్పుడల్లా ఈ విధంగా చేసుకుంటూ ఉంటాము. బౌల్లోకి 1 లీటర్ వరకు విడి పాలు వేసుకోవాలి. 300 గ్రాముల వరకు బెల్లం తురుము వేసుకోవాలండి. మేము యూజ్ చేస్తుంది 2 ప్యాకెట్స్ కాబట్టి ఇదే క్వాంటిటీ ఫాలో అయిపోవాలి. పాలల్లోకి జున్ను పౌడర్ వేసాక బాగా కలిపేసుకోవాలండి. ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కదా. బెల్లం కూడా బాగా కరిగిపోవాలి. ఇప్పుడు ఇందులోకి దంచి పెట్టుకున్న మిరియాలు మరియు యాలకుల పొడి కూడా వేసేసి బాగా కలిపేసుకోండి. ఇడ్లీ కుక్కర్ అడుగున నీళ్లు పోసేసి జున్ను పాల పాత్ర పెట్టేసి పైన మూత అయితే కంపల్సరీగా పెట్టేసుకొని క్లోజ్ చేసేసి 30 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడకనివ్వాలండి. చాకు గుచ్చి చూసి ఏమంటుకోపోతే ఉడికిపోయినట్లే. బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టి మనం సర్వ్ చేసుకుంటే గెడ్డ లాంటి జున్ను ఇట్టే రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ఈ జున్ను పౌడర్ తో జున్ను చేసి చూడండి. మీకైతే బాగా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.